అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కాకర సాగులో ఖమ్మం రైతు అనుభవాలు, రబీ ఆముదం సాగులో యాజమాన్యం, కర్బూజా సాగులో ఆధునిక విధానాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో విస్తీర్ణం పెంచుకుంటున్న నూనె గింజల పంట ఆముదం. ఒకప్పుడు బీడు భూములు గట్ల వెంబడి మాత్రమే సాగయ్యే ఆముదం అందుబాటులోకి వచ్చిన నూతన రకాలతో విస్తీర్ణాన్ని పెంచుకుంటోంది. దీనితో పాటు ఆముదానికి పలుకుతున్న ధరలు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే అవకాశం వంటివి రైతుల దృష్టిని ఈ పంట సాగు వైపు మరల్చాయి. ఆముదాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువగా సాగు చేస్తున్నప్పటికీ అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకించి రబీలో ఆరుతడి పంటగా సాగు చేస్తుంటారు. రబీ ఆముదం సాగులో యాజమాన్య పద్ధతులు వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్. ఈ యాసంగి ఆముదంను అన్ని రకాల నేలల్లో కూడా సాగు చేసినందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ నేల తయారీ విషయానికి వచ్చినట్లయితే ఒక 2 సార్లు కల్టివేటర్తో పాటు మరి ఇంకొకసారి రోటోవేటర్ని మనము వేసుకున్నట్లయితే మనకు ఈ నేల తయారీ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంది. PCH 111, DCH 519, DCH 177 మరియు ICH 66 అనే సంకర రకాలు మనకు ఈ ఎండు తెగులను తట్టుకోవడం కాకుండా అధిక దిగుబడి ఇవ్వడానికి ఎంతైనా అవకాశం ఉంది. మనము విత్తన మోతాదు కనుక మనం గమనించినట్లయితే ఈ యాసంగి ఆముదానికి మనము కేవలం సంకర రకాలను మాత్రమే వాడుతాం కాబట్టి ఎకరానికి 2 కిలోల విత్తనము సరిపోతుంది. కార్బనిజం అనే శిలీంద్రనాశినిని 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే మనకు తర్వాత వచ్చే తెగుళ్ళని నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. వడల తెగులు ఎక్కడైనా ఆస్కారం ఉంది, ఎక్కువ నేలల్లో ఉంది అని అన్నప్పుడు ఒక 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ వడల తెగుళ్ళ నుంచి కూడా మనము పంటను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. యాసంగి ఆముదం పంట విత్తుకునే దూరం మనం గమనించినట్లయితే సాలుకి మధ్య 120 సెంటీమీటర్లు అంటే 4 అడుగులు మరియు మొక్కకి మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో మనము అంటే ఈ బిందు సేద్యంలో పద్ధతిలో సాగు చేసినప్పుడు కూడా మనము ఒక్కొక్క డ్రిప్ లీటర్లకు కూడా 120 సెంటీమీటర్ల దూరంలో మనము సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరువుల యాజమాన్యం కూడా మనకు యాసంగి ఆముదంలో చాలా ముఖ్యము. 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది. నేలలో మనము 70 కిలోల యూరియా, 16 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా మనము ఈ ఆముదం పంటలో మనము ఈ నత్రజనిని బిందు సేద్య పద్ధతిలో సాగు చేసినప్పుడు 15 నుంచి 55 రోజుల వరకు కూడా ప్రతి 4 రోజులకు 4 నుంచి 5 కిలోల
యూరియాను అందించవలసి ఉంటుంది. అలాగే 55 రోజుల నుంచి మరియు 85 రోజుల వరకు మనము 7 నుంచి 9 కిలోల యూరియాని, అలాగే మనకు 85 నుంచి 115 రోజుల వరకు కూడా మనము 4 నుంచి 5 కిలోల యూరియాను, ఆ తర్వాత 116 రోజుల నుంచి 145 రోజుల వరకు మనము 3.5 కిలోల యూరియాని ప్రతి 2 నుంచి 3 రోజులకు అందించవలసి ఉంటుంది డ్రిప్పులో. ఈ నీటి యాజమాన్యం కూడా యాసంగి ఆముదంలో చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. సాధారణ పద్ధతిలో నీటిని అందించినప్పుడు మనకు ఈ నీటి వేస్టేజ్ అనేది ఉంటుంది. అదే బిందు సేద్యం పద్ధతిలో మనము నీటిని ఇచ్చినప్పుడు 30% నీటి ఆదా అవడమే కాక మనకు నాణ్యమైన దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ డ్రిప్ పద్ధతిలో మనము నీటిని అందించినప్పుడు ప్రతి 4 రోజులకు మనము 1.5 నుంచి 2 గంటల వరకు కూడా మనము ఈ అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా మనము అందించవలసి ఉంటుంది. అదే మనకు జనవరి నుంచి మార్చి వరకు ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు మనము 2.5 నుంచి 3 గంటలు ప్రతి 4 రోజులకు ఒకసారి మనము ఈ బిందు సేద్య పద్ధతిలో మనము నీరు అందించవలసి ఉంటుంది. అదే మనము పారించే పద్ధతిలో నీరు కనుక చూసినట్లయితే మనకు అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక 12 నుంచి 15 రోజులకి ఒక తడి ఇవ్వవలసి ఉంటుంది విత్తుకునేటప్పుడు తేమతో పాటుగా. అదే తర్వాత మనము జనవరి నుంచి మార్చి నెలల వరకు అయితే మాత్రం ప్రతి 8 నుంచి 10 రోజులకు ఒక తడి ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇందులో మనం కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే ఈ యాసంగి ఆముదంలో కీలక దశ కలుపుకు దాదాపుగా 45 రోజులు అనేది ఉంటుంది. మనము విత్తుకునేటప్పుడే మనము పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందును 1 లీటర్ మందు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు 120 సెంటీమీటర్ల దూరంతో మనం విత్తుకుంటాం కాబట్టి సమయానుకూలంగా మనము ఈ అంతర కృషి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాసంగి ఆముదంలో మనం చూసినట్లయితే ఈ చీడపీడల సమస్య కూడా తక్కువగానే ఉంటుంది. సో మేలైన యాజమాన్యంతో మనము ఈ యాసంగి ఆముదంలో వానాకాలం ఆముదంతో పోలిస్తే రెట్టింపు దిగుబడి సాధించవచ్చు. అంటే మనకు దాదాపుగా 10 నుంచి 12 క్వింటాళ్ళ దిగుబడి ఎకరానికి సాధించవచ్చు. అలాగే బిందు సేద్య పద్ధతిలో మనం ఫర్టిగేషన్ రూపంలో మనం ఎరువుల్ని కనుక అందించినట్లయితే దాదాపుగా 12 నుంచి 15 క్వింటాళ్ళు కూడా ఒక ఎకరానికి ఈ ఆముదంలో మనము దిగుబడి సాధించవచ్చు. మృదువుగా, తీయగా, రసభరితంగా ఉండి మండు వేసవిలో దాహార్తిని తీర్చే ఆరోగ్య ప్రదాయినులు పుచ్చ, కర్బూజా పండ్లు. వేసవిలో వీటి వినియోగం అధికం, మంచి గిరాకీ ఉంటుంది. వీటిలో కర్బూజా 55 నుంచి 60 రోజుల స్వల్పకాలానికే అంది వస్తుంది. తినే దోసకాయగా, పండు దోసగా పిలిచే కర్బూజా అధిక బరువును తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి మార్చి వరకు దఫదఫాలుగా ఈ పంటను విత్తుకుని రైతులు సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే పలు హైబ్రిడ్లు అందుబాటులోకి రావడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులను జోడించి ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కర్బూజా సాగులో ఆధునిక సాగు విధానాల గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి తెలుసుకుందాం. వేసవి పంటగా సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన పంటల్లో ఈ కర్బూజా ఒకటి. నవంబర్, డిసెంబర్ నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి నెలల వరకు కూడా ఈ కర్బూజా పంటని నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. నెట్టెడ్ వెరైటీస్ కానీ చూసినట్లయితే అర్కా జీత్ అని, అర్కా రాజహంస అని, అదేవిధంగా హర్రా మధు, దుర్గాపూర్ మధు అనే రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ప్రైవేట్ రకాలనే ఎక్కువగా జనాలు సాగు చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఈ పసుపు తోలు ఉండే రకాలు కానీ చూసినట్లయితే దాంట్లో కోహినూర్ అనే రకం ఎక్కువగా సాగులో ఉంది. ముందుగా ఆఖరి దిక్కులో 10 నుంచి 12 టన్నుల పశువులు ఎరువు వేసుకొని బాగా కలయి దున్నుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ డ్రిప్ అనేది 1.2 నుంచి 1.5 మీటర్ల ఎడంలో ఏర్పాటు చేసుకోవాలి. డ్రిప్తో పాటుగా మనం ప్లాస్టిక్ మల్చింగ్ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి 30 మైక్రాన్ మందం ఉన్నటువంటి ప్లాస్టిక్ మల్చిని వాడుకోవాలి. ఈ డ్రిప్ లైన్కి ఇరువైపులా కూడా 50 నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో వరుసకి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా జిగ్జాగ్ పద్ధతిలో రంధ్రాలు చేసుకొని దాంట్లో విత్తనాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కర్బూజా అనేది కూడా
చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొలక శాతం అనేది బాగా తక్కువగా ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి నారు పెంచుకొని నాటుకున్నట్లయితే మనం ఈ విత్తనం వృధా కాకుండా కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోకోపీటు, వెర్మిక్యులైటు, పెర్లైటు కలిపినటువంటి ఈ మిశ్రమంతో నింపిన ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత ఆ నారుని మనం తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. కర్బూజా పంటకి ఎకరాకు వచ్చేసి మనం 32 నుంచి 40 కిలోల నత్రజని, 28 నుంచి 32 కిలోల భాస్వరం, అదేవిధంగా 32 కిలోల నుంచి 40 కిలోల వరకు పొటాష్ ఇచ్చే ఎరువులను అందించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరువుల్లో భాస్వరం ఇచ్చే ఎరువుల్ని పొలం తయారు చేసుకునేటప్పుడే బెడ్లపై చల్లుకొని బెడ్స్ తయారు చేసుకొని తర్వాత మొక్క నాటుకున్నట్లయితే సరిపోతుంది. ఈ నత్రజని భాస్వరం ఎరువులను మాత్రం సమాన దఫాలుగా విభజించుకొని విత్తనం నాటుకున్న వారం రోజుల నుంచి మొదలుపెట్టి ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి, లేదంటే రోజు మార్చి రోజు కానీ సమాన దఫాలుగా మనం విభజించుకొని డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువుల రూపంలో అందించినట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంటుంది. కర్బూజా పంటలో కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆడపూలు అనేది తక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువ ఆడపూలు వచ్చే విధంగా చేసుకోవడం కోసం మొక్క 3 నుంచి 4 ఆకు దశలో ఉన్నప్పుడు బోరాక్స్ అనే మందుని 3 నుంచి 4 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని ఆకులపైన 2 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే డ్రిప్ ద్వారా వదిలినట్లయితే మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట 45 నుంచి 60 నిమిషాల వరకు ఈ నీటిని అందించాలి. సాధారణంగా ఎండలు ముదిరే కొద్దీ ఈ నీటిని ఇచ్చే సమయాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ మొక్క లేతగా దశలో ఉన్నప్పుడు ఈ పెంకు పురుగులు కానీ గమనించినట్లయితే వెంటనే థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే లాంబ్డా సహెలోత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ ఆకు మీద చారలు అంటే పాము పొడ తెగులు అంటాం దీన్ని, ఇది కానీ గమనించినట్లయితే మనం వెంటనే ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యి పిందె దశలో ఉన్నప్పుడు ఈ ప్రొఫెనోఫాస్ అనే మందుని పిచికారీ చేయకుండా ఉంటే మంచిది. కర్బూజా పంటలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మంచు ఎక్కువగా పడే సమయంలో ఈ బూజు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది. ఆశించకుండా ముందు జాగ్రత్తగా అయినట్లయితే మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ కలిసిన మందుని 2.5 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా ఆశించిన తర్వాత ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తీగజాతి కూరగాయల్లో దొండ తర్వాత సుదీర్ఘకాలం కాపునిచ్చే పంట కాకర. 6 నెలల పాటు ఈ పంట రైతుకు ఫలసాయాన్ని అందిస్తుంది. ఒకప్పుడు తీగజాతి కూరగాయలైన కాకర, బీర, సొర వంటి వాటిని రైతులు గతంలో నేలపైనే పండించేవారు. అయితే ఇటీవలి కాలంలో పందిళ్లపై కూరగాయల సాగు రైతుల ఆదరణను చూరగొంటోంది. ఇందులో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అందున షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా ఉపయోగపడడంతో ఈ పంట సాగు గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడినిచ్చే సంకరజాతి రకాలు అందుబాటులో ఉండటం, స్థిరమైన మార్కెట్ ఉండడంతో శాశ్వత పందిళ్లు ఏర్పాటు చేసుకుని కాకరను సాగు చేస్తున్నారు. అలా కాకరను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి నాగచంద్రుడు. పందిళ్లపై కాకర సాగు లాభసాటిగా ఉందంటున్న రైతు అనుభవాలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. 1 ఎకరం పొలంలో ట్రాక్టర్ తోటి సాలు 20 గొర్రుదోలామండి. ఇది పెండల్స్ వచ్చేసి పోలుకు పోలు 10, అంటే ఎటు చూసినా 10 అడుగులతోటి. ఎందుకంటే ఇంత డిస్టెన్స్ దగ్గరలో ఎందుకు పెట్టామంటే రేపు దొండ పంట పండటానికి కానీ సొర పండటానికి కానీ దానివల్ల మనకి ఎక్కువ స్టెమినా పడుద్ది. కాబట్టి గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే 15 పెట్టమంటారు, అట్లా పెట్టకుండా 10 పెట్టాను. ఎకరానికి వచ్చేసి 400 పోల్స్ పెట్టినాయండి. ఒక్కొక్క పోల్స్ వచ్చేసి అప్పట్లో 300 రూపాయలు పెట్టి పోల్స్ కొన్నానండి. 1,20,000 రూపాయలు పోల్స్కి అయినాయి. దీనికి ఐరన్ కూడా వచ్చేసి ఒక 14 నుంచి 15 క్వింటాలు పట్టిందండి. కింటా వచ్చేసి 100 రూపాయల వరకు పడదండి. 1,20,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయలు ఇనుము అయిందండి. మనకి పందిరి కూడా వచ్చేసి 2.5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. ఏది 2012లో. ఈ రోజు వేయాలనుకుంటే వరకు 5 లక్షల వరకు ఖర్చు రావచ్చు అండి. అన్ని డబల్ పెరిగినాయి కాబట్టి. ఇది స్టార్ కాకరలు. ఇది స్టార్లు అంటే ఈ కాయ కూడా గ్రోతు బాగుంటుందండి. చిన్న చిట్టి కాకరలు. ఇది చూడటానికి ఎప్పుడు మార్కెట్లో రేటు
రూపాయలకు అసలు తగ్గదండి. అతి తక్కువ రేటు 30. మనం రైతు బజార్లో అమ్ముకుంటే 40 రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉండి, 50 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉండి. గిరాకీని బట్టి దీన్ని మనం మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాం అండి. పోలుకు 10 అడుగులు ఉండటం వల్ల మనకు ఎకరానికి కాకరకి గింజలు వచ్చేసి ఎకరానికి 800 గ్రాముల నుంచి 900 గ్రాములు, ఒక కిలోకి వచ్చేసి 5000 గింజలు ఉంటాయండి. కనీసం 4000 గింజలు దీంట్లో పడ్డాయండి. పాదుకు వచ్చేసి 2 అడుగులు చొప్పున, అంటే 5 పాదులు వచ్చినాయి వరుసకి, పాదుకు 2 గింజల చొప్పున దీనికి 900 గ్రాములు దగ్గర నాటామండి. దీన్ని స్టేకింగ్ చేసే విధానం కూడా ఏంటంటే, ఫస్ట్ స్టేకింగ్ బారుగా వైర్ తీసాం, తర్వాత పురుకోసని చిందికి మీదకి వెళ్ళామండి. ఆటోమేటిక్గా దానికి అతికిస్తే అదే అతుక్కుంటా పైకి వెళ్ళిపోయింది. మనం పక్క కొమ్మలకు కత్తిరియాల్సిన అవసరం లేదండి. మనం చిన్నప్పటి నుంచే దానికి టచ్ చేయగలిగితే మనకి అది కాసుకుంటా పందిరికి వెళ్ళిపోద్ది. కనీసం 20 నుంచి 30 క్వింటాలు మనం కోయగలిగాం. ఇది చాలా బాగుంది. ఇది 60 రోజుల నుంచి స్టార్ట్ అయిద్దండి. కనీసం 60 రోజుల నుంచి 70-80 రోజులు కోసుకోవచ్చు. అంటే 3 నెలల వరకు పైన కోయచ్చు. కాదు, నేను తక్కువ చెప్తున్నా. 3 నెలలు ఈ పంటని ఈజీగా కోయచ్చు. కనీసం 100 నుంచి 120 క్వింటాలు ఈజీగా తీయవచ్చు. ఈ కాకరే మార్కెట్ విషయానికి వస్తే అండి, అతి తక్కువ రేటు, అతి ఎక్కువ రేటు 50 రూపాయలు, అతి తక్కువ రేటు 25 నుంచి 30 రూపాయలకు అసలు ఎట్టి పరిస్థితులు తగ్గదు. ఈ ప్రకృతి అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం 30 రూపాయలకు తగ్గలేదండి. ఇప్పుడు 3 టన్నులు కోసినాం. ఈ 3 టన్నులు కూడా కనీసం 30 రూపాయలు తక్కువ అమ్మలేదు. ఇప్పుడు దీంట్లో నా లెక్క ప్రకారం 6 నుంచి 7 టన్నులు కోయటానికి అవకాశం ఉందండి. కోస్తాం. ప్రతి సంవత్సరం 100 క్వింటాల నుంచి 120 క్వింటాలు దిగుబడి వస్తుందండి. ఇది యావరేజ్గా 25 రూపాయలు అమ్మినా కూడా ఎకరానికి 2.5 లక్షలు మనకి వస్తుందండి. మనకి ఇలా ఇత్తన ఖర్చు అయితే, స్టేకింగ్, మనం వైర్ ఖర్చులు అయితే, ఏ విధంగా అయితే కటింగ్ ఖర్చులు అయితే, ఇంచుమించు పై మందుల ఖర్చు అయితే, మనం ఏమైనా పై మంది కొట్టాం, కింద నుంచి మందు ఏమీ లేదు కాబట్టి మొత్తం కలిసి ఒక 60-70 వేలు ఖర్చు వస్తుంది. వచ్చినా కూడా మనకి నికర ఆదాయం వచ్చేసి ఎకరానికి 2 లక్షల రూపాయలు మిగులుతాయి. అదే రేట్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకొక 1 లక్ష అదనంగా మిగలడానికి అవకాశం ఉంటుంది. ఏది ఈ టోటల్గా మొత్తం కూడా 5 నెలల పంట ఇది. మళ్ళీ ఇప్పుడు మనం టమాటా కానీ బీర కానీ ఏదన్నా వేసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు అవకాశం ఉంది. ఇది 4 నెలల్లో కాంగలోనే మళ్ళీ దీని మీద టమాటా స్టేకింగ్, టమాటా వేస్తాం, కీరదోస వేస్తాం. అంటే ఇది కనీసం 5 నెలల్లో పంట మార్పుడు. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా రైతు పంటల విధానంతో కూరగాయల సాగు చేస్తే అద్భుతమైన లాభాలు పొందడానికి అవకాశం ఉంది. మనకి వర్షం వస్తున్నా నష్టం లేదు, వర్షం లేకపోయినా నష్టం లేదు. మనకి ఖచ్చితంగా పంట ఎకరానికి 2 లక్షల రూపాయల నికర ఆదాయం, అన్ని ఖర్చులు పోను. ఒక్కొక్కసారి అవకాశం ఉండి టమాటా కనుక వేయగలిగిన అనుకోండి, మంచిగా వర్షాలు లేకుండా మంచిగా పండింది అనుకోండి, దాదాపు ఒక 3000 బాక్స్ కోసిన అనుకోండి, తక్కువ 300 అమ్మినా కూడా 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పందిరి విధానాల వల్ల కాకర కానీ టమాటా కానీ ఏ పంట అయినా షైనింగ్ ఉంటుంది. కాయ కింద దుమ్ము కొట్టుకోవటం ఇవన్నీ ఉండవు. ఎప్పటికప్పుడు వర్షం పడ్డా కూడా దాని మీద డస్ట్ ఉండే ఏదన్నా కారిపోదు. అయితే తింద చేసుకున్నానికి కాకరకాయ మట్టి కొట్టుకోవటం, బూజు రావటం, టమాటా కుళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. దీని మీద కాయ నాణ్యత బాగుంటుంది. ఈ పందిరిలో ఉండటం వల్ల మార్కెట్కి కూడా డిమాండ్ ఉంటుంది, మంచి రేటు అమ్మగలుగుతాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది రబీ సీజన్ నుంచి నూతన పంటల బీమా పథకం అమల్లోకొచ్చింది. గతంలో ఉన్న పథకానికి భిన్నంగా నూతన విధానం అమల్లోకొచ్చిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ పథకంలో చేరటం అనేది పూర్తిగా రైతుల అభీష్టం. రుణం తీసుకున్నా తీసుకోకపోయినా రైతులు ఎంచుకున్న ప్రకారం ఈ పథకం అమలవుతుంది. బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న రైతులకు బీమా ప్రీమియం బ్యాంకులే మినహాయించుకుంటాయి. రైతులు వద్దనుకుంటే బ్యాంకులు ప్రీమియం కట్టించుకోవు. రుణం తీసుకొని రైతులు పంటల బీమాను సమీపంలోని రైతు సేవా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ సహాయకుల వద్ద కామన్ సర్వీస్ కేంద్రాల్లో చెల్లించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 2024 రబీ సీజన్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన క్రాప్ ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రకటించడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్లో రైతులు ప్రీమియం చెల్లించేటువంటి ఆప్షన్ అనేటువంటిది రైతులకే ఇవ్వడం జరిగింది. వారి ఇష్టానుసారం వాళ్ళు సాగు చేసిన విస్తీర్ణానికి పంటలకి ప్రీమియం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంది. కంపల్సరీ విధానం అయితే కాదు. ఇక్కడ 2 విధానాలు, ఒకటి లోనీ ఫార్మర్స్, 2 నాన్ లోనీ ఫార్మర్స్. లోనీ ఫార్మర్స్ ఎవరైతే వారు పండించేటువంటి పంటలకి బ్యాంకుల ద్వారా లోన్ తీసుకున్నట్లయితే బ్యాంకులే
మరి లోన్ ఇచ్చే సమయంలో సాగు చేసిన విస్తీర్ణానికి సంబంధించినటువంటి ప్రీమియంని డిడక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ రైతు కనుక నాకు ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయనక్కర్లేదు అనేటట్లయితే ఆ ప్రీమియం డిడక్షన్ కూడా వాళ్ళు ఆపేయటం జరుగుతుంది. రెండవది నాన్ లోనీ ఫార్మర్స్. ముఖ్యంగా నాన్ లోనీ ఫార్మర్స్ విషయానికి వస్తే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో, సాగుదారులు ఎవరైతే ఉన్నారో వారి విస్తీర్ణానికి వారు పండించే పంటలకి సరిపడా ప్రీమియంని మరి లోకల్గా ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి నమోదు చేసుకోవచ్చు, లేదా గ్రామ సచివాలయం అయినటువంటి డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా నమోదు చేసుకోవచ్చు, లేదా గ్రామ వ్యవసాయ సహాయకులు రైతు సేవా కేంద్రాలు ఉన్నటువంటి వారి దగ్గర కూడా నమోదు ప్రక్రియని చేపట్టడం జరుగుతుంది. సో నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి పోర్టల్ కూడా అమల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా ప్రీమియం పే చేసినటువంటి ప్రతి రైతు యొక్క వివరాలను కూడా దానిలో నమోదు చేసి పారదర్శకంగా క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి అగ్రికల్చరు, హార్టికల్చరు, మరి ఇతర అన్ని రంగాలకు సంబంధించినటువంటి గ్రామ స్థాయి అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా రైతులకి దీని మీద అవగాహన కల్పించి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్లుగా వ్యవసాయ శాఖ రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుంది. రబీ పంటల బీమా పథకానికి తుది గడువు డిసెంబర్ 15వ తేదీగా నిర్ణయించారు. పంటలు సాగు చేసిన రైతులు, కౌలు రైతులు ఆయా వివరాలను ఈ పంటలో నమోదు చేసుకుని ఈకేవైసీ చేసుకోవటం కూడా తప్పనిసరి చేశారని అధికారులు చెబుతున్నారు. కట్ ఆఫ్ డేటు డిసెంబర్ 15గా పెట్టడం జరిగింది. డిసెంబర్ 15 లోపు రైతులందరూ కూడా వారు సాగు చేస్తున్నటువంటి పంటల విస్తీర్ణానికి సరిపడా ప్రీమియంని పే చేస్తూ వారి యొక్క పేర్లను కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కౌలు రైతులు కానీ ఇతర రైతులు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరిగా ఈ క్రాప్లో నమోదు కూడా కంపల్సరీ. ఎవరైతే ఇప్పుడు ప్రీమియం కడతా ఉన్నారో వీళ్ళందరూ కూడా రేపు రబీలో ఈ పంటలో కనుక నమోదు చేసుకున్నట్లయితేనే మళ్ళీ దీనికి క్రాప్ ఇన్సూరెన్స్ పథకం అనేటువంటిది వర్తిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ ఈ పంటలో నమోదు చేసుకొని ఈకేవైసీ కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జొన్నకు వచ్చేటప్పటికి ఎకరానికి 45 రూపాయలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అట్లాగే మొక్కజొన్నకైతే 114 రూపాయలు ఎకరానికి ప్రీమియం కట్టాలి. అదే గ్రీన్ గ్రామ్ అయ్యేటట్టయితే 45 రూపాయలు, బ్లాక్ గ్రామ్ అయ్యేటట్టయితే 50 రూపాయలు, బెంగాల్ గ్రామ్కి ఎకరానికి 70 రూపాయల లెక్కన ప్రీమియము చెల్లిస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్నటువంటి నియమ నిబంధనలు కానీ ఈ పంట సాగు కానీ డిజిటల్ విధానంలో అంత పారదర్శకంగా క్రాప్ బుకింగ్ జరగటం, వ్యాలిడేషన్ జరగటం, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా అత్యంత పారదర్శకంగా జరగటం, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ జరిగేటప్పుడు కూడా కంపెనీ ప్రతినిధులందరూ కూడా విధిగా పాల్గొని ప్రత్యక్షంగా వీక్షించటం, ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు కానీ లేకపోతే తేడాలు కానీ లేకుండా చేస్తున్నటువంటి విధానానికి దేశంలో ఎక్కడా లేనంతగా ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా తక్కువ ప్రీమియంకి ఇక్కడ మనకి కోట్ చేయడం జరిగింది. యాక్చువల్గా బీమా అనేటువంటిది రావటానికి గత 7 సంవత్సరాల్లో 5 బెస్ట్ ఇయర్స్లో వచ్చినటువంటి దిగుబడి ఆధారంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరం వచ్చేటువంటి దిగుబడిని ఆ వ్యత్యాసాన్ని పరిగణన తీసుకొని దాన్ని బేస్ చేసుకొని థ్రెషోల్డ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసి ఎంత మేరకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. కాబట్టి మనం ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి పంటకి రిస్క్ జరిగినప్పుడు అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టామంటే ఇన్సూరెన్స్ రావాలనేటువంటి ఆలోచన లేకుండా రైతులందరూ కూడా ఎప్పుడైనా కానీ మనం ఎలా అయితే వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నామో అలాగే పంటలకు కూడా మనం తక్కువ ప్రీమియం కాబట్టి దీన్ని వినియోగించుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి. ఈ పంటలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, మరి బెంగాల్ గ్రామ్ ఈ క్రాప్స్ అన్నీ కూడా వాటి సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మండల్ యాజ్ యూనిట్గా ప్రకటన జరిగింది. ఒక వరి మాత్రమే గ్రామ యాజ్ యూనిట్గా ఉంటుంది, విలేజ్ యూనిట్గా ఉంటుంది. అది ప్రస్తుతానికి మనకు రబీలో వరి పంట లేదు. ఈ 5 పంటలు కూడా మనకి కేవలం మండల్ యూనిట్గా ఉన్నటువంటి విస్తీర్ణాన్ని బట్టి డిక్లేర్ చేయడం జరిగింది, నోటిఫై చేయడం జరిగింది. రైతులు ఎన్ని ఎకరాలైనా సరే వాళ్ళకి లిమిట్ లేదు. వాళ్ళు సాగు చేస్తున్న విస్తీర్ణం మొత్తం కూడా ఇక్కడ చిన్నకారు అనేటువంటి ప్రమేయం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్కి వాళ్ళు సాగు చేస్తున్న విస్తీర్ణం అంతా కూడా నమోదు చేసుకోవచ్చు. వరి పంటకు గ్రామం యూనిట్గా నిర్ణయించగా శనగ, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న పంటలకు మండలం యూనిట్గా నిర్ణయించారు. రైతులు సాగు చేస్తున్న ఎంత విస్తీర్ణమైనా బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చని అధికారులు వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.